Nice Fashions. లాస్ట్ వీడియోలో మనము స్టార్ నెక్ క్రాస్ కట్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ రోజు వీడియోలో దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఈ క్రాస్ కట్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్పించాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఏ నెక్ అయినా డిజైన్ చేసుకొని ఈ క్రాస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇతరులకు షేర్ చేయండి. లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ సీదా వైపు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ లైనింగ్ పీస్ని ఈ మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నెక్ని మనము స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 పాయింట్స్ ఇలా ఒక 2 పాయింట్స్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. సమానంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ నెక్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ ఈ నెక్ని స్టిచ్ చేసుకుందాం. బిగినర్స్ అయితే ఈ క్లాత్ జరుగుతుంది అనుకుంటే పిన్స్ పెట్టుకోండి చుట్టూ. ఇలా మనకి పిన్స్ మార్కెట్లో దొరుకుతాయి. వీటిని కొనుక్కుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా ఈ 2 క్లాత్స్ని ఇలా పట్టుకొని ఈ పిన్ని ఇలా 2 అటాచ్ అయిపోయేలాగా పెట్టుకోవాలి. ఇలానే ఈ చుట్టూ పెట్టుకొని చూపిస్తాను. ఇలా చుట్టూ ఈ పిన్స్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకు ఈ మెయిన్ క్లాత్ అనేది జరగకుండా ఈ నెక్ నీట్గా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఇలా పెట్టుకుంటే మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది నెక్ అనేది. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకుందాం. నేను ఇందాక చెప్పిన విధంగా ఒక 2 పాయింట్స్ ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకుందాం. ఇలా ఈ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ పాదంని లేపి సూదిని కిందికే ఉంచేసి ఈ క్లాత్ని ఇలా మన వైపుకి ఈ వీ వచ్చేలాగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ పాదంని కిందికి అనేసి ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి. ఈ కార్నర్ వరకు ఇక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ ఈ వి అనేది మన వైపు వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్ వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ కార్నర్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇది మన స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇప్పుడు స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే అయిపోతుంది. ఇలా ఖర్చు సమానంగా వచ్చేలా కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ని తీసేసుకోవాలి. ఇలా ఈ పిన్స్ని తీసుకున్నాం కదా, ఈ పిన్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు ఈ పిన్స్ అనేవి సూది కింద రాకుండా పాదం కింద రాకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేద్దాం. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 3 కార్నర్స్ వీటి దగ్గర చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది నెక్. ఇలా టక్స్ పెట్టేసుకున్నాం కదా ఈ కార్నర్స్ దగ్గర. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని వెనుక వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఇప్పుడు మనము ఈ లైనింగ్ పీస్ ఈ మెయిన్ పీస్ ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇందాక మనం లైనింగ్ పీస్కి వేసాం కదా, ఇక్కడ వరకు కుట్టుకొని ఇక్కడ ఆపేసి పాదం లేపి మళ్ళీ ఇలా తిప్పుకొని ఇక్కడ వరకు వేసుకున్నాం కదా,
అలానే సేమ్ ప్రాసెస్లో దీనికి కూడా కుట్టు వేసి చూపిస్తాను. ఇలా కుట్టు వేసేసాను. చూసారు కదా ఈ స్టార్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఈ కార్నర్స్ 3 ఎంత నీట్గా వచ్చేసాయో. నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే మీకు ఇంతే నీట్గా స్టార్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఏ బక్రం పీస్ వేయకుండా ఇలా నీట్గా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాం. ఇలా తిప్పుకొని ఈ చుట్టూ మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ మీద ఈ అంచుల వెంట ఒక కుట్టు వేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇంతవరకు స్టిచ్ చేసి కట్ చేసి చూపిస్తాను. ఇలా చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ని కూడా కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని వేసుకుందాం. బ్యాక్ బెల్ట్ని వేసుకోవడానికి మనం కటింగ్ చేసేటప్పుడే ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకున్నాం కదా, దానికి ఒక సైడ్ అంచుని ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఓపెన్ ఉన్న సైడ్ అంచుని ఈ బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా 0.2 అంత లెంత్ ఉండేలా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని చూపిస్తాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని చూపిస్తాను. ఇలా దీనిపైన కూడా కుట్టు వేసేసాను. ఇప్పుడు ఈ పీస్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలి. మనం కుట్టు వేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ టక్స్ని వేసుకుందాం. బిగినర్స్కి అయితే ఇది లేవకుండా మీరు లూజ్ కుట్టుని వేసేసుకుంటే హెమ్మింగ్ చేసే టైంలో ఈ కుట్టుని తీసేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనేం కుట్టు వేయట్లేదు, ఎందుకంటే నేను ఇలానే స్టిచ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు ఈ బ్యాక్ టక్స్ని వేసుకుందాం. బ్యాక్ టక్స్ని వేసుకోవడానికి మనము కట్ చేసినప్పుడే ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న దానికే మనం టక్స్ని వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ లెంత్ని మార్క్ చేసుకొని ఈ పైన మార్కింగ్ ఉంది కదా, ఇది ఇక్కడికి దీన్ని ఇలా క్రాస్గా మనం కుట్టు వేసుకోవాలి. ఇలా మనం క్రాస్గా కుట్టు వేసుకోవాలి. ఇలా మీకు ఈ 2 బ్యాక్ టక్స్ని స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ టక్స్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీసెస్ని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ మెయిన్ పార్ట్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా ఎదురెదురుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని కూడా వీటి మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని ఈ మెయిన్ బ్లౌజ్ పీస్లో సీదా వైపు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ నెక్ని స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకున్న తర్వాత మనకి ఈ సీదా వైపు అనేది పై వైపుకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ పీస్ని స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ నెక్ని స్టిచ్ చేద్దాం. ఈ నెక్ని స్టిచ్ చేయడానికి సేమ్ బ్యాక్ నెక్కి ఎలా అయితే స్టిచ్ చేసామో అలానే దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 0.2 అంత ఖర్చు ఉండేలా మనము కుట్టు వేసుకోవాలి, లేదా ఈ ఒక్క పాదం ఖర్చు ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఖర్చు అనేది సమానంగా వస్తుంది. ఇంతవరకు కుట్టి చూపిస్తాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరిగే వైపు చిన్న టక్స్ని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. కుట్టుని కట్ చేయకుండా మనము ఈ టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఈ చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని పై వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఈ ఖర్చు మీద ఈ లైనింగ్ పీస్ వచ్చేలా ఇలా పెట్టుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని చూపిస్తాను. ఇలా ఈ లైనింగ్ పీస్ని ఈ ఖర్చు పైకి పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఈ నెక్ అనేది వెనక్కి తిప్పి వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా వెనక్కి తిప్పుకోవాలి. ఇలా వెనక్కి తిప్పుకొని ఇక్కడ అంచు మీద కుట్టు వేసేసుకోవాలి. ఇలా పై వైపున స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ని వెనక్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇప్పుడు ఈ చుట్టూ ఈ లైనింగ్ పీస్ అంచున కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసి కట్ చేసి చూపిస్తాను. ఇలా చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మనము కట్టింగ్లో మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్వి ఈ 3 టక్స్ మార్కింగ్లు పెట్టుకున్నాం కదా, ఈ 3 టక్స్ని
ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపు ఉన్న టక్ 0.2 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా క్రాస్గా వేసేసాను మనం పెట్టుకున్న మార్కింగ్ వరకు. అలానే ఈ ఆర్మ్ హోల్ వైపు టక్స్ కూడా అలానే వేసాను. 0.2 ఉండేలా చూసుకొని ఇలా క్రాస్గా ఈ మార్కింగ్ వరకు వేసుకున్నాను. ఈ మెయిన్ డాట్ కూడా అలానే వేసుకున్నాను. మనం 1.5 ఇంచుల్ని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ పై వైపున పెట్టుకున్న మార్కింగ్ వరకు క్రాస్గా వేసేసి ఇక్కడున్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసాను. ఇలా మనము ఇంతవరకు ఈ ఫ్రంట్ పార్ట్ని కుట్టుకోవాలి. ఇలా 3 టక్స్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ షేప్ని అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుందాం. షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవడం కోసం ఇలా మనం కట్ చేసుకున్న షేప్ బెల్ట్ పీసెస్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 3.5 ఇంచెస్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దీన్ని ఈ మెయిన్ క్లాత్కి ఇలా పెట్టుకోవాలి. ఈ సీదా వైపు అనేది ఈ మెయిన్ క్లాత్ సీదా వైపుకి ఉండేలా ఇలా పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ మనం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి కట్ చేసాం కదా ఈ రౌండ్, ఇక్కడికి మనం దీన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింది వైపు నుంచి ఈ 3.5 ఇంచులు కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని సేమ్ ఇలానే ఇలా పెట్టుకోవాలి. ఈ రౌండ్ అనేది మనకి ఇక్కడ పై వైపు రావాలి, ఈ స్ట్రైట్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పుతూ ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి, ఈ సైడ్ జాయింట్ వరకు. ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని పై వైపున దీన్ని కింద వైపున పెట్టి ఇప్పుడు ఈ పీస్ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఈ వెనక ఉన్న లైనింగ్ పీస్ని కూడా దీనిపైకి ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఈ పై వైపున ఒక కుట్టు వచ్చేలా ఒక కుట్టుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసేసాను. దీని తర్వాత ఈ కింది వైపు ఉన్న క్లాత్ని మనము ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మెయిన్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ కిందున్న లైనింగ్ పీస్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండింటిని ఇలా పెట్టుకొని దీనిపైన కుట్టు వచ్చేలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసి చూపిస్తాను. ఇలా ఈ షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేయడం పూర్తయిపోయింది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటువైపు ఎక్స్ట్రా పీసెస్ ఉంటే వాటిని కట్ చేసేసుకోవాలి. ఇలానే ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ పీస్ని కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ పీసెస్ని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వీటికి హుక్స్ కాజా పట్టీలని వేసుకుందాం. హుక్స్ పట్టీ వేసుకోవడానికి ఇలా ఒక స్ట్రైట్ పీస్ని తీసుకోవాలి. దీని లెంత్ ఒక 2.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. దీన్ని పైకి ఇలా పెట్టుకోవాలి. ఇలా మనం ఏ ఫ్రంట్ పీస్కి అయితే హుక్స్ పట్టీ వేస్తున్నామో ఆ ఫ్రంట్ పీస్ పైకి ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పై వైపున కొంచెం వదిలేసి పెట్టుకోవాలి. ఈ వదిలేసిన దాన్ని ఇలా దీని మీదికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ కింది వైపు కూడా సేమ్ పైన ఫోల్డ్ చేసినట్టే ఈ కింది వైపు రాగానే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇలా పై వైపుకి తిప్పుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ స్టిచ్ చేయడం పూర్తయిపోతుంది. కాజాల బెల్ట్ ఏమో ఇలా ఈ ఫ్రంట్ పీస్ని ఉల్టా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం తీసుకున్న కాజాల బెల్ట్ని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సేమ్ హుక్స్ బెల్ట్కి ఎలా అయితే వేసుకున్నామో దీనికి కూడా పైన ఎక్స్ట్రా పీస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ఈ కింద ఎక్స్ట్రా పీస్ని కూడా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ముందు వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు మనకి ఇక్కడ ఖర్చు అనేది వస్తుంది. ఈ ఖర్చు ఇలా ఉంటుంది కదా, దీనిపైకి ఈ కాజాల పట్టీని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చుట్టూ కుట్టు వేసుకొని మిడిల్లో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మనం ఈ కాజాల బెల్ట్ని హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజాల బెల్ట్ హుక్స్ బెల్ట్ రెండింటిని స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా హుక్స్ కాజాల బెల్ట్ను స్టిచ్ చేసుకోవడం పూర్తయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ని షోల్డర్స్ని జాయిన్ చేద్దాం. ఇలా ఈ బ్యాక్ పార్ట్ పీస్ సీదా వైపుకి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ సీదా వైపులు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ షోల్డర్ దగ్గర
ఈ రెండు షోల్డర్స్ని ఇలా సమానంగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ నెక్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలానే ఇటువైపు కూడా 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వైపులు కుట్టు వేసి చూపిస్తాను. ఇలా ఈ 2 షోల్డర్స్ని జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక లేస్ని జాయిన్ చేస్తున్నాను. రౌండ్ నెక్కైనా ఏ నెక్కైనా లేస్ ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు లేస్ వేయడానికి నేను ఒక ఇలాంటి డిజైన్ ఉన్న లేస్ని తీసుకున్నాను. ఈ తీసుకున్న లేస్ని ఈ కాజల పట్టి నుంచి వేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వేసుకునేటప్పుడు ఈ లేస్ని ఈ కాజల పట్టి మీద నుంచి వేయొద్దు. ఇలా వేస్తే మనకి ఇక్కడ కాజా కుట్టుకునేటప్పుడు అడ్డుగా ఉంటుంది, మనకి ఉక్కు పెట్టుకోవడానికి కష్టం అవుతుంది. దానికోసం నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ లేస్ వేసుకునే ముందు ఈ అంచు ఉంది కదా, దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ చుట్టూ కుట్టుకోవాలి. ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇలా ఈ లేస్ అనేది తిప్పుతూ మనము స్టిచ్ చేసుకోవాలి. మన నెక్ షేప్ ఏది ఉంటే అది ఇలా ఈ లేస్ని దాన్ని బట్టి మనం తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఇలా ఈ కార్నర్ వరకు మనం ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది స్టార్ నెక్ కాబట్టి ఈ కార్నర్ వరకు స్టిచ్ చేసుకుందాం. ఈ కార్నర్ వరకు వచ్చే వరకు ఇలా ఈ లేస్ని కొంచెం ఫోల్డ్ చేసేయాలి. అప్పుడు మనకి ఈ అంచు దగ్గర ఈజీగా లేస్ అనేది తిరుగుతుంది. ఈ కార్నర్ దగ్గర మనం నెక్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉండేలాగా ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ మిడిల్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం దూరం వచ్చాక ఈ మిడిల్ దగ్గర దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ ఈ పాదం లేపి మళ్ళీ ఈ వి అనేది మనకి స్ట్రైట్గా ఉండేలా చూసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఇది కూడా ఈ కార్నర్ వరకు వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇటువైపు చేసినట్టు చేసుకోవాలి. ఇలా ఈ లాస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ కట్ చేయకుండా కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ హుక్స్ పట్టి ఇక్కడ మనకి ఈ హుక్స్ పట్టి వచ్చింది. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవద్దు. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ హుక్ కుట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే నేను ఇది కూడా ఈ లైన్ వేసాను కదా, ఇక్కడ వరకే స్టిచ్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ పాదంని లేపి మనము
ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా లేస్ది, దాన్ని ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఈ కుట్టుని రబ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ కింది వైపు నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుందాం. అప్పుడు మనకి ఈ లేస్ లేవకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఈ కుట్టు వేసుకొని చూపిస్తాను. ఇలా మనం ఈ స్టార్ నెక్కి, ఈ ఫ్రంట్ వైపు పెట్టుకున్న రౌండ్ నెక్స్కి లేస్ ఎంత ఈజీగా వేసుకున్నామో చూసారు కదా, ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఈ కార్నర్స్ దగ్గర ఇలా చిన్న టిప్స్తో మనము ఎంతో ఈజీగా లేసెస్ని మన బ్లౌజెస్కి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కార్నర్స్ వచ్చిన వైపు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంతో నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత దీనికి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాం. ఇలా ఈ మెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పీసెస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసెస్ని వీటి మీద ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన మనము ఈ లైనింగ్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ సీదా వైపు ఈ లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ మనము కుట్టు వేసుకోవాలి. ఈ అంచు దగ్గర సేమ్ మనము నెక్కి ఎలా వేసామో అలానే ఈ అంచు దగ్గర ఒక 0.2 ఇంచెస్ అంత గ్యాప్ ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ వరకు. ఇలా ఒక హ్యాండ్కి వేసి చూపిస్తాను. ఇలా నేను చెప్పిన విధంగా ఇక్కడ స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ పీస్ని పై వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ ఖర్చు ఈ లైనింగ్ పీస్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ జాయింట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా ఉల్టా తిప్పుకొని ఇక్కడ చుట్టూ ఈ అంచుల వెంట కుట్టు వేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసి చూపిస్తాను 2 హ్యాండ్స్కి. ఇలా ఈ లైనింగ్ పీస్ని వెనక తిప్పేసి ఈ మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసేసాను. అలానే ఈ లైనింగ్ పీస్కి సమానంగా ఈ మెయిన్ పీస్ని స్టిచ్ చేసి ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకుందాం. ఇలా తిప్పుకొని ఇప్పుడు లోతుని కట్ చేసుకుందాం. నేను కటింగ్ చేసేటప్పుడు మీకు ఈ లోతుని ఎలా కట్ చేసుకోవాలో చూపించలేదు. ఎందుకంటే బిగినర్స్కి ఈ లైనింగ్ పీస్ మీద లోతు కట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి 2 ఒకే దిక్కు వచ్చేలా స్టిచ్ చేసేస్తారు. అప్పుడు మనకి హ్యాండ్ పీసెస్ అనేవి పాడైపోతాయి. అలా అవ్వకుండా బిగినర్స్ కోసం ఇది చిన్న టిప్. ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ పీస్ తీసుకొని మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఎటువైపు అయితే ఫ్రంట్ పార్ట్ వస్తుందో అటువైపు లోతుని కట్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా ఈజీగా వేసుకుంటారు బిగినర్స్ అయితే, మిస్టేక్ లేకుండా. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ లోతుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఈ లోతుని కట్ చేసుకోవడానికి ఇది మనం పెట్టుకున్న మిడిల్ టక్స్, ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మనం కుట్టు వస్తుంది చూడండి, అక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మిడిల్లో ఒక మార్కింగ్ని చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 0.7 ఇంచెస్ ఉండేలా లోతుని తీసుకోవాలి. ఇలా ఈ లోతుని మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు నుంచి ఇలా కొద్దిగా ఈ లోతుకి కలిపేసుకోవాలి. ఇలానే ఇటువైపు కూడా కలుపుకోవాలి. ఇలా ఈ లోతుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు వేసేసుకుందాం. మనకు అప్పుడు ఈ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా లోతుని కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకుందాం. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనము ఫ్రంట్ పార్ట్ పీస్ ఎటైతే వస్తుందో లోతు అటువైపు జాయిన్ చేసేసుకున్న తర్వాతే ఇంకొక హ్యాండ్ పీస్కి లోతుని కట్ చేసుకోవాలి. అప్పుడైతే బిగినర్స్కి కన్ఫ్యూజన్ ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ హ్యాండ్ అనేది. ఇప్పుడు నేను నెక్కి లేస్ వేసాను కదా, అలానే ఈ హ్యాండ్ పీస్కి కూడా లేస్ వేస్తున్నాను. ఇలా ఈ లేస్ని స్టిచ్ చేసేసాను. ఇలానే ఇంకొక హ్యాండ్కి కూడా నేను లేస్ని స్టిచ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ హ్యాండ్ని మన బ్లౌజ్ పీస్కి స్టిచ్ చేద్దాం.
హ్యాండ్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం స్టిచ్ చేసుకొని పెట్టుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ పీస్ని ఇలా దీని పై వైపుకి పెట్టుకోవాలి. ఇక్కడ మనం మిడిల్కి ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ ఇక్కడ మనం షోల్డర్ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు మీదికి వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. ఈ లోతు ఉంది కదా, ఈ లోతు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లెంత్ ఉండేలా ఇలా ఇక్కడ నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ హ్యాండ్ పీస్ని ఇలా తిప్పుతూ దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి చివరి వరకు. అలానే ఇటువైపు కూడా ఫస్ట్ ఈ 1/2 నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 1/2 నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ హ్యాండ్ పీస్ని జాయిన్ చేసేయాలి. ఇలా 2 హ్యాండ్ పీసెస్ని జాయిన్ చేసి చూపిస్తాను. ఇలా ఈ 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేసాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని ఉల్టా వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఉల్టా వైపు తిప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ వేసుకోవడానికి ఆల్రెడీ మనకి ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ నడుము లూజ్, ఇక్కడ నుంచి మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఈ 5.5 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ మిడిల్లో ఒక మార్కింగ్ని పెట్టుకుంటాం కదా, 6 ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. 6 ఇంచులు. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ని ఇలా ఈ మనం వేసిన కుట్టు దగ్గర పట్టుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచులు. ఇలా ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న లూజులు ఈ ఆర్మ్ హోల్ని మూడింటిని మనం కలిపేసుకోవాలి లైన్తో. ఇలా మనం డ్రా చేసాం కదా స్ట్రైట్గా, ఇలానే కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోకుండా కర్వ్ లాగా వేసుకున్నామంటే అప్పుడు మనకి ముడతలు వస్తాయి, అప్పుడు ఫినిషింగ్ నీట్గా రాదు. కాబట్టి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలానే ఇటువైపు కూడా మనం మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇంతవరకు కుట్టు వేసి చూపిస్తాను. ఇలా సైడ్ జాయింట్స్ కూడా వేసేసాను. ఇప్పుడు మనకి ఈ స్టార్ నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం పూర్తయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. చూసారు కదా ఈ స్టార్ నెక్ ఎంత నీట్గా కరెక్ట్ షేప్లో వచ్చిందో. ఇలా ఎంతో ఈజీగా స్టార్ నెక్ క్రాస్ కట్ బ్లౌజ్ని మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇతరులకు షేర్ చేయండి.